హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. జేజేకే చాప్టర్ 265 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. లాస్ట్ చాప్టర్ లో మనకి యూజీ డొమైన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేయడం చూపిస్తారు. అండ్ మనం అనుకున్నట్టుగానే ఈ చాప్టర్ లో సుకునాకి అండ్ యూజీకి మధ్యలో ఫైట్ జరగదు. అండ్ ఈ చాప్టర్ లో యూజీ సుకునా మీద టాకునో జుట్సుని యూజ్ చేస్తాడు. సో ఏం మాట్లాడాడో తెలుసుకోవడానికి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యూజీ డొమైన్ ను చూడగానే సుకునాకి అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. ఒకవేళ ఇద్దరు ఫైట్ చేస్తున్న సోర్సరర్స్ ఒకరితో ఒకరు బాండ్ అయితే ఇద్దరు ఒక కైండ్ ఆఫ్ ఇల్యూజన్ లోకి వెళ్తారు, అంటే మాయలోకి వెళ్తారు. హ్యూమన్ ఎమోషన్ అండ్ కర్సెడ్ ఎనర్జీ కలిసినప్పుడు ఇలా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ సుకునాకి అది ఇల్యూజన్ లా అనిపించదు. సో సుకునా యూజీని ఇది నీ డొమైనా అని అడుగుతాడు. దానికి యూజీ నాకెలా తెలుస్తుంది ఇది డొమైన్ ఎక్స్పాన్షన్ కాదు, మన ఇద్దరి మధ్యలో ఫైట్ జరిగినప్పుడు సడన్ గా దీన్ని యాక్సెస్ చేసేసాను, నేను నీతో జస్ట్ మాట్లాడాలనుకున్నాను, సో నేను చెప్పేది విను అని అంటాడు. సుకునాకి వేరే దారి లేక యూజీ వెనకాలే వెళ్తాడు. సో యూజీ తనకి 6 ఏళ్ళు ఉన్నప్పుడు ఉన్న ప్లేస్ సెండాయ్ లో అన్ని చూపించడం స్టార్ట్ చేస్తాడు. ఈ సెండాయ్ అనే ప్లేస్ కి యూజీ 10 years బ్యాక్ వాళ్ళ తాత యొక్క ఫ్రెండ్ చనిపోయినప్పుడు వచ్చి ఉంటాడు. ఇప్పుడు ఈ సెండాయ్ అనే ప్లేస్ తను ఒకప్పుడు చూసిన దానికంటే ఇప్పుడు చాలా ఖాళీగా ఉండడం సుకునాకి చెప్తాడు. అండ్ యూజీ ఆ ప్లేస్ అంతా ఖాళీగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. సో తనకేం బాధగా అనిపించదు అనమాట. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి యూజీ చిన్నగా ఉన్నప్పుడు ఆడుకున్న పార్క్ దగ్గరికి వెళ్తారు. సుకునా యూజీ డొమైన్ ని క్రాష్ చేయలేడు కాబట్టి పాపం సైలెంట్ గా యూజీ చెప్పే సోది వినుకుంటూ వెనకాల వెళ్తాడు. ఇక్కడ సుకునా ఫేస్ ఎలా ఉందంటే, ఒకవేళ అమ్మ వాళ్ళు మనకి నచ్చని ఫంక్షన్ కి తీసుకెళ్తే ఒక పిల్లోడు ఎలా ఫేస్ పెడతాడో అలా పెట్టాడు చిరాగ్గా. యూజీ తను చిన్నగా ఉన్నప్పుడు ఈ పార్క్ లోనే ఆడుకునేవాడని అండ్ ఆ పార్క్ లో ఉన్న ట్యాప్ దగ్గర తను ఆడుకునే స్లైమ్ బొమ్మ పోగొట్టుకున్నట్టు చెప్తాడు. ఆ తర్వాత అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్లే దారిలో యూజీకి పూలు కనిపిస్తాయి. ఆ పూలను చూసిన యూజీ వాటిని మార్నింగ్ గ్లోరీస్ అంటాడు. సుకునా అది వినగానే, రే ఎడ్డోడా, అవి మార్నింగ్ గ్లోరీస్ కాదరా, హైడ్రేంజా పూలు అని యూజీని కరెక్ట్ చేస్తాడు. సో యూజీ అడుగుతాడనమాట, ఇంతకీ నీకు ఈ ఫ్లవర్స్ గురించి ఎలా తెలుసు అని. దానికి సుకునా, ఆ ఫ్లవర్స్ నాకు కూడా తెలీదు, మేబీ మేగుమి మెమరీస్ వల్ల నాకు ఇది తెలుస్తూ ఉండొచ్చని సుకునా అంటాడు. వెంటనే యూజీ, నీకు మేగుమి మెమరీస్ వల్ల ఈ ఫ్లవర్స్ తెలిసి ఉంటే నా మెమరీస్ వల్ల ఈ ప్లేస్ కూడా నీకు ఫెమిలియర్ గా అనిపించాలి కదా అని అంటాడు. దానికి సుకునా, నేను ఎవడి పడితే వాడి మెమరీస్ చూడను అని చెప్తాడు. ఈ లైన్ బట్టి సుకునాకి యూజీ అంటే ఎంత హేటెడో మనం అర్థం చేసుకోవచ్చు. యూజీ లోపల సుకునా చాలా రోజులున్నా తన మెమరీస్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేయలేదు. లిటరల్ గా యూజీని ఒక ఎడ్డోడ్లా ట్రీట్ చేశాడు అనమాట. వీడి లోపల పనికొచ్చే మెమరీస్ ఏముండవు అని. ఆ తర్వాత కొంచెం దూరం నడుచుకొని వచ్చి యూజీ చేపలు పట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ సుకునాని చూస్తూ తన చేతిలోకి ఒక కట్టి ఇచ్చి, నువ్వు కూడా ఒకదాన్ని పట్టుకోవడానికి ట్రై చేయి, లేదా స్ట్రాంగెస్ట్ సోర్సరర్ కి చేపలు పట్టడం రాదేమో చెప్పు అని అనే లోపలే సుకునా సైలెంట్ గా ఉండరా అని చెప్పి యూజీ దగ్గర నుండి కట్టి తీసుకొని యూజీ పట్టిన దానికంటే పెద్ద క్రాబ్ నే పడతాడు. ఆ తర్వాత యూజీ సుకునాకి ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ని చూపిస్తాడు. ఆ తర్వాత ఒక బ్రిడ్జ్ ని అండ్ పక్కనే ఉన్న గ్రీన్ ఫీల్డ్స్ ని కూడా చూపిస్తాడు. పక్కనే ఉండి అవన్నీ చూస్తున్న సుకునా, నన్ను వదిలేరా బాబు నువ్వు అన్నట్టు చూస్తూ ఉన్నాడు. యూజీ అండ్ సుకునా అలాగే నడుచుకుంటూ ఒక ఫార్మ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ కొన్ని హార్సెస్ ని చూస్తారు. ఆ తర్వాత యూజీ ఒక ఐస్ క్రీమ్ షాప్ ని చూపించి, నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడే ఐస్ క్రీమ్ తినేవాడిని, దానికోసం నాకు ఇంట్లో ఇచ్చిన డబ్బులన్నీ యూజ్ చేసేసేవాడిని, అండ్ ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల వామిటింగ్ అయిపోయేది అని చెప్తాడు. సుకునా ఆ మాట వినగానే, అయితే నువ్వు చిన్నప్పటి నుండి ఎడ్డోడివే అనమాట అని అంటాడు. ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఒక ఆర్చరీ ప్లేస్ కనిపిస్తుంది. ఇద్దరు బాణాలు వేస్తారు. యూజీ కరెక్ట్ గా టార్గెట్ నుండి కిలోమీటర్ దూరం వేస్తే సుకునా సింగిల్ షాట్ లో టార్గెట్ ని కొడతాడు. సుకునాకి హయనెరాలో అంటే 1000 సంవత్సరాల క్రితం మంచిగా ప్రాక్టీస్ ఉండేది. ఆ తర్వాత యూజీ తను చిన్నగా ఉన్నప్పుడు సెండాయ్ లో పడే మంచు గురించి అండ్ తను మంచుతో తయారు చేసిన స్కల్ప్చర్స్ గురించి సుకునాకి చెప్తాడు. అండ్ యూజీ వాళ్ళ తాతతో స్పెండ్ చేసిన టైం గురించి కూడా చెప్తాడు. యూజీ మొత్తం చెప్పేశాక సుకునా, రే ఆపరా ఇంకా చాలు, నీతో ఇలా మాట్లాడుతుంటే నాకు తిప్పుతోంది, ఇంతకీ నాకేం చెప్పాలనుకుంటున్నావు అని డైరెక్ట్ గా అడుగుతాడు. సో యూజీ నిజంగా ఏమనుకుంటున్నాడు సుకునాకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యూజీ సుకునాతో, నేను ఇన్ని రోజులు లైఫ్ అనేది ఈ ప్రపంచంలో మన రోల్ కనుక్కొని దాన్ని ఫుల్ఫిల్ చేయడం అనుకున్నాను, అండ్ ఆ రోల్ ఫుల్ఫిల్ చేస్తూ చనిపోతూ కూడా అది మంచి చావే అవుతుంది, కానీ నేను ఎందుకు ఇన్ని రోజులు ఆలోచించింది తప్పు అనిపిస్తోంది. మనకి ఈ ప్రపంచంలో రోల్ ఏం లేకపోయినా జస్ట్ ఒక ఫ్యామిలీని చూసుకున్నా, చివరికి ఏం చేయకుండా ఒక కుక్కని పెంచుకుంటే కూడా అది ఒక మంచి రోలే. ఎవరితో కనెక్ట్ కాకుండా ఒక రూమ్ లో ఒక బెడ్ పైన రోజు అలాగే పడుకొని ఉంటే కూడా, అండ్ ఎవ్వరికి ఏం ఆస్తులు ఎత్తి పెట్టకపోయినా, మనం ఏం చేసినా చేయకపోయినా, ఎలా చనిపోయినా లైఫ్ కి ఎప్పుడూ మీనింగ్ ఉంటుంది. నాకెవరన్నా వాళ్ళ లైఫ్ ని వర్త్లెస్ అని ఫీల్ అయితే అస్సలు నచ్చదు. నేను వాళ్ళని క్షమించలేను. నాకందుకే నువ్వు నచ్చవు సుకునా. మనుషులు అనే వాళ్ళు టూల్స్ కాదు. ఏ మనిషి ఈ భూమిపైకి ఒక రోల్ ని ఫిల్ చేయడానికి రారు. మంచి వాళ్ళో చెడ్డ వాళ్ళో అసలైన మనిషి ఎలా ఉంటాడో నాకు అస్సలు తెలియదు. మేబీ నేనే ఒక చెడ్డవాడిని అయి ఉండొచ్చు, కానీ నేను నీకు ఈ రోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఇన్ని రోజులు వాల్యూయే లేదు అనుకున్న మనుషుల జీవితాలని నీకు చూపించాలనుకున్నాను అని చెప్తాడు. సో ఇప్పుడు యూజీ సుకునాకి తను మనుషుల్ని పురుగుల్లా చూడడం మానేయమని చెప్తున్నాడు. సుకునా యూజీ చెప్పిందంతా విని, నాకేం అనిపించట్లేదు, నువ్వు చెప్పిన మాటలన్నీ నాకు అర్థమయ్యాయి, కానీ నీ మాటలు నా మనసుని కదిలించలేకపోతున్నాయని చెప్తాడు. ఆ మాటలు
మాటలు విన్న యూజీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది, నీకెంత చెప్పినా యూజ్ లేదన్నమాట అంటాడు. దానికి సుకున నాకు ఇదంతా చూసిన తర్వాత నువ్వు ఎంత పిరికి పందవో అర్థమవుతోంది అంటాడు. దానికి యూజీ నా మీదున్న కోపం అండ్ పగ నీకు అంత తక్కువగా కనిపిస్తున్నాయా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సుకున సడన్ గా ఒకటి రియలైజ్ అవుతాడు, యూజీ తన మీద జాలి చూపిస్తున్నాడని. సో సుకున యూజీతో ఏంట్రా నువ్వు నా మీద జాలి చూపించడానికి ట్రై చేస్తున్నావా అని అంటాడు. ఈ ప్యానెల్ లో మనకి లిటరల్ గా బుద్ధుని చూపిస్తారు. ఇక్కడ బుద్ధుడి స్టాచ్యూ అనేది మెటాఫోర్ అన్నమాట. యూజీ ఎన్లైట్మెంట్ ని పొందాడు అని చెప్పడానికి, అంటే యూజీ నిజమైన జ్ఞానాన్ని పొందాడు అని అర్థం. సో సుకున యూజీని నువ్వు నా మీద జాలి చూపిస్తున్నావా అని అడిగినప్పుడు యూజీ సుకునాతో అవును సుకున నేను నీ మీద జాలి చూపిస్తున్నాను, నేను నిన్ను ఈజీగా చంపేయగలను, నువ్వు మేగుమిని వదిలేసి నా బాడీలోకి వచ్చేస్తే నేను నిన్ను చంపకుండా వదిలేస్తాను అని చెప్తాడు. యూజీ ఇలా మాట్లాడడం సుకునాకి అస్సలు నచ్చదు. యూజీ సుకునాకి ప్రాణభిక్ష పెట్టడం అండ్ తన మీద జాలి చూపించడం సుకునాకి అస్సలు నచ్చదు. సో సుకునా కోపంగా నువ్వు చాలా పొరబడ్డావు, నేను నిన్ను పార్ట్లుగా కట్ చేస్తాను, ఆ తర్వాత నేను కట్ చేసిన నీ తల ముందే నువ్వు వాల్యూ ఉంది అని చెప్పిన ఈ మనుషుల్ని చంపేస్తాను అని చెప్తాడు. అండ్ ఇక్కడతో చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో సుకునా తన టెంపర్ ని కోల్పోవడం మనం ఫస్ట్ టైం చూస్తాం. నాకెందుకో యూజీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నెక్స్ట్ చాప్టర్ లో సుకునాని చంపేస్తాడు అనిపిస్తుంది. బట్ సుకునాని చంపితే మేగుమి కూడా చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే యూజీ సుకునాని ఫస్ట్ తన బాడీలోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. యూజీ అనుకున్నట్టుగానే సుకునాని తన బాడీలోకి తీసుకోగలుగుతాడా, లేదా గ్రేటర్ గుడ్ కోసం అంటే మనుషులందరూ బ్రతకడానికి సుకునాతో పాటు మేగుమిని కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీ అవుతాడేమో చూడాలి. సో చూద్దాం నెక్స్ట్ చాప్టర్ లో ఏం జరగబోతోందో. మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.